దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, బంగ్లాదేశ్లో ఒక హైందవ సోదరుణ్ణి అన్యాయంగా చంపేశారు. అది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇప్పటికి 2-3 సార్లు ఖండించాను. మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో హైందవ సోదరులు మా హైందువుల్ని పట్టించుకుంటలేదు, ఏ రాజకీయ నాయకుడు, ఏ దళిత నాయకుడు కూడా పట్టించుకుంటలేదు. అక్కడ చనిపోయింది దళితుడు అనేటువంటి కనీసం జాలి లేకుండా ఈ ప్రకాష్ రాజు గారు, ఇంకా కొంతమంది ఉద్యమకారులు, సంఘ సంస్కర్తలు, వాళ్ళు దేశం కోసం, శాంతి కోసం, సామాజిక న్యాయం కోసం, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు రాజ్యాంగం వద్దు, యేసుప్రభు వద్దు, బైబిల్ వద్దు, స్వేచ్ఛ వద్దు, సమానత్వం వద్దు, సెక్యులరిజం వద్దు, సమానత్వం వద్దు, సెక్యులరిజం వద్దు, ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు మీద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద, మహాత్మా గాంధీ గారి మీద, క్రైస్తవుల మీద విపరీతమైనటువంటి దుర్భాషలాడుతూ, దాడులు చేస్తూ, యేసు ప్రభు దేవుడు కాదని, బైబిల్ బూతు పుస్తకమని, గొర్రెబిడ్డలని చాలా అసభ్యకరంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వీడియోలు చేసి పెడతా ఉన్నారు. అయినా తెలియక ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి క్షమించేసి వదిలిపెట్టేస్తున్నాం. క్రైస్తవుల్లో ఉన్నారు, ముస్లింల్లో ఉన్నారు, హైందువులు ఉన్నారు. ప్రతి మతంలో, ప్రతి కులంలో, ప్రతి పార్టీలో ఉన్నటువంటి ఈ మత ఉగ్రవాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అందరూ హిందువులే, అందరూ క్రైస్తవులే, అందరూ ముస్లింలే, అందరూ నాస్తికులే, అందరూ బుద్ధిస్టులే, అందరూ గాంధీవాదులే, అందరూ మానవతావాదులే. అసలు ఎవడెవడు ఎలా బతుకుతున్నాడో కూడా తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో బతుకుతున్నాం మన భారతదేశంలో. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయబట్టి మన దౌర్భాగ్యం ఇలా చచ్చింది. బతకలేక, చావలేక, ఈ దేశంలో ఉండాలా, ఈ దేశం విడిచిపెట్టి పోవాలా కాబట్టి తెలియని పరిస్థితి. ఇప్పటికే అసలు నిజమైనటువంటి భారతీయులందరూ కూడా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మేము కూడా గతంలో కూడా నేను కూడా చెప్పాను, మేము కూడా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతామని. లేచిన దగ్గర నుంచి కూడా కులం మతం, రాజకీయం, పదవులు, డబ్బు, ఈ విధంగా ఒక హైందువులోనే కాదు, క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, ముస్లింల్లో కూడా ఉన్నారు. సంస్కరణ అంటే ఇష్టం లేదు, దిద్దుబాటు అంటే ఇష్టం లేదు. ఈరోజు బంగ్లాదేశ్లో హైందవ సోదరుణ్ణి ఆ రకంగా చంపారు. అందరి దేవుళ్ళు ఒక్కటే అని అతని అభిప్రాయం చెప్పాడు. చెప్పిన తర్వాత అతన్ని చాలా నాస్తికులు, అంబేద్కరిస్టులు, ఈ నకిలీ వ్యవస్థలో ఉన్నటువంటి మీరందరూ కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు లేడని చెప్పి మీ వల్ల చాలా ప్రమాదం ఉంది. మొత్తం మీరు రోజు చూస్తే దేవుడు లేడని చెప్పి చెప్పడానికే ఎన్ని ప్రయత్నాలు. హిందువులకి 3 దేవుళ్ళు, 3 దేవతలు ఉన్నారు. వాళ్ళని ఆరాధించుకొని ఉండే. మీరు దేవుడు లేడంటే ఎవడు ఒప్పుకోడు. దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అని మేము అంటున్నాం. వాళ్ళు రాముడు అంటున్నారు, కృష్ణుడు అంటున్నారు, 3 దేవుళ్ళు, 3 దేవతలు అంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఉండే. హైందువులు, అయ్యా దొరలారా, ఈ దేశం మీదే కదా, నేను హిందువునే కదా, నేను యేసుగురిని నమ్ముకున్నా, నాకు మత స్వేచ్ఛ ఉంది, బాగుపడ్డ స్వేచ్ఛ ఉంది, నన్ను ఆరాధించుకొని ఉండే. నేను చర్చికి వెళ్తే, నేను యేసుప్రభు నమ్ముకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? నాకు యేసుక్రీస్తే దేవుడు, నేను ఆరాధించే దేవుడిని గొర్రె అంటావు, శవం అంటావు, దేవుడు కాదంటావు, క్రిస్మస్ 25 కాదంటావు,
అసలు పుట్టలేదంటావు, చచ్చిపోలేదంటావు, లెగలేదంటావు. ఎందుకు మిమ్మల్ని పట్టించుకుంటలే మేము, పట్టించుకుంటలా. అయినా కానీ ఈరోజు బంగ్లాదేశ్లో ఐందో సోదరుని చంపే అధికారం ఎవడిచ్చాడు? సరే పోనీ మీకు భారత రాజ్యాంగం ఇచ్చింది, మీకు 3,000,000 దేవుళ్ళు 3,000,000 దేవతలు. ఈ దరిద్రులు, ఈ సైకోలు, ఈ పిచ్చోళ్ళు, ఈ మత ఉగ్రవాదులు, ఈ అబద్ధ క్రైస్తవ బోధకులు, అబద్ధ పాస్టర్లో హిందూ దేవుళ్ళని అనడం చాలా తప్పు. బైబిల్ ఏమీ ఈ ఇతర దేవుళ్ళని విమర్శించమని లేదు, వీళ్ళు విమర్శించడం తప్పు. మీరు ముందు ఇట్లా విమర్శిస్తేనే వాళ్ళు కౌంటర్ వీడియోలు పెడుతున్నారు. మారరా? చూస్తూ ఉండండి. మళ్ళీ నరేంద్ర మోడీ గారే వచ్చి, ఒరే బాబు ఎందుకురా లేచిన కానించి కులాలు మతాలు మనకి, 3,000,000 దేవుళ్ళ నువ్వు అంటున్నావు, వాళ్ళేమో యేసుప్రభే దేవుడు అంటున్నారు, ముస్లింలు ఏమో అల్లానే దేవుడు అంటారు. ఈ గోలంతా ఎందుకురా? అసలు దేవుళ్ళే లేకుండా చేసేద్దాం మనం. గుళ్ళు ఎందుకు, మసీదులు ఎందుకు, చర్చిలు ఎందుకు? మొత్తం తీసి అసలు నేను దేవుణ్ణి, మోడీ అనే నేను దేవుణ్ణి. నేను తల్లి గర్భమందు జన్మించినప్పుడు నవ్వుతా నన్ను కంద మా అమ్మ అని చెప్తున్నాడు ఆయన. ఏమో ఒకవేళ నవ్వుతా కందేమో, ఆయన విశ్వ గురువు ఏమో ఎవరికి తెలుసు. మరి యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నారు కదా, అప్పుడు ఆయన దేవుడికి చేసుకుంటారు మీరు, ఆయన్నే చేసుకోరు. రాముడే దేవుడు అంటారు, అంతా రాముడు మొత్తం అన్నీ జై శ్రీరామ్ అనాల్సిందే అని అంటారు. భారత మాతాకి జై అంటారు. సరే భారత మాతాకి విపరీతమైన గుళ్ళు కట్టుకోండి, ఎవడొద్దన్నాడు? రాముడినే ఆరాధించుకోండి, రాముడే నిజమైన దేవుడు అని చెప్పండి, రాముడు పేరు మీద మీరు గర్వాపేసి ఇప్పించుకోండి, వచ్చిన వాళ్ళు ఇచ్చుకోండి, ఎవడొద్దన్నాడండి? బలవంతంగా మత మార్పులు ఏంటి, గర్వపసిద్ధి చేస్తామంటాం ఏంటి? ఈ అబద్ధ క్రైస్తవ బోధ గురించి అందరు క్రైస్తవులందరిని అంటారా? క్రైస్తవ మహిళల్ని, క్రైస్తవుల్ని పాస్టర్లు అంటారా? పాస్టర్లు అందరూ దొంగలే ఉన్నారా? అందరూ దశంభాగాల కోసమే చేస్తున్నారా? అందరూ కానుకల కోసం చేస్తున్నారా? ఎవడైతే దశంభాగాలు కానుకల కోసం చేసి బైబిల్ని వ్యాపారంగా వాడుకున్నాడు వాడి మీద చర్యలు తీసుకోండి, మేము కూడా వస్తాం. ఎవడైతే చేస్తున్నాడో వాడి మీద చర్యలు తీసుకోండి, మేము కూడా అవసరమైతే మీకు సపోర్ట్కి వస్తాం. వాడి పాస్టర్ అయినా, వాడి ఇమామైనా, పూజారైనా, ఎవడైనా సరే రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలతో ఎవడైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో, బైబిల్ ప్రకారం కాకుండా, ఖురాన్ ప్రకారం కాకుండా, భగవద్గీత ప్రకారం కాకుండా వాడి ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి వాడి యొక్క స్వలాభం కోసం, వ్యాపారం కోసం పెంచుకున్నాడు, వాడు ఎవడైనా సరే మనందరం కలిసి వాడి మీద చర్యలు తీసుకుందాం. అంతేగాని సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా రెచ్చిపోతున్నారు. మీరు పాస్టర్లు చూస్తే మీరు రెచ్చిపోతున్నారు. ఏమైందిరా బాబు, లేచిన కానించి బంగ్లాదేశ్లో ఆ హిందూ సోదరుడు చనిపోయి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళిపోతున్నారు, కొట్టి చంపి తగలబెట్టి. ఖండించాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు ఒకవేళ ఖండిస్తారు, ఖండిస్తే మణిపూర్ గురించి మాట్లాడతారు. ఎందుకు క్షమించింది లేండి? మణిపూర్లో స్త్రీలని మానభంగాలు చేసి నగ్నం ఊరేగించారు, చర్చిలు కూల్చేశారు, ఆ తగలబెట్టేసేసారు. అప్పుడు ఎవరు పట్టించుకోలే, ఎవరు మాట్లాడలా, క్షమించేస్తారు కదా. బైబిల్ ఏం చెబుతుందో పాస్టర్లారా, క్రైస్తవులారా, బైబిల్ ఏం చెబుతుంది? యేసుప్రభు ఏం చెబుతున్నాడు? శత్రువును కూడా క్షమించమంటున్నాడు, ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పమంటున్నాడు. పరలోక ప్రార్థన ఏం చేస్తారు? పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరునుగాక, మానుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మీరును మా అపరాధములు క్షమించండి, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి, రాజ్యము, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు నీవేనని నువ్వు ప్రార్థన చేసి, అనుదిన ఆహారం గురించి నువ్వు అమ్మరపెట్టకుండా నువ్వు ఎక్కడో ఫారెన్ డబ్బు కావాలంటావు, స్వార్థ సభలు పెడతావు, గూగుల్ పే పెడతావు, ఫోన్పే పెడతావు, సభలు పెడతావు, పెద్ద స్టేజ్ చేస్తావు, సంత వీధిలో నీ పేరే కనపడాలి, నీ ఫోటోనే కనపడాలి. ఈ విధంగా శాస్త్రులు పరిచయుల్లాగా మీరు వేషధారులాగా 100 మంది ఉంటే డ్రోన్ కెమెరా పెడతావు, బైబిల్లో లేనేని చేస్తావు, నువ్వు మళ్ళీ హిందూ దేవి దేవతలు అంటావు. నీకు న్యాయం లేదు, నీతి లేదు, యథార్థత లేదు, ప్రేమే లేదు నీకు.
క్రైస్తవులకి స్వయం ప్రతిపత్తి ఉంది, ముస్లింలకు స్వయం ప్రతిపత్తి ఉంది, హైందువులు స్వయం ప్రతిపత్తి ఉండాలి. ఏ పాస్టర్ని అడుగుతున్నాడా? ఏంది అడగో, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతలు, భారత మాతాకి జయ అంటారు, జై శ్రీరామ్ అంటారు, చర్చిల మీదకి వస్తారు, చర్చి మీద దాడులు చేస్తారు. చేయనివ్వండి. అంటే హిందువులు ఉన్నారు వాళ్ళ దగ్గర, చర్చిలో హిందువులు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్తారు. మీకు వచ్చే నష్టం ఏంటి? జై శ్రీరామ్ అంటూ చర్చిలోకి వస్తారు, వాళ్ళు హిందువులు ఉన్నారు కదా, వాళ్ళకి లేని బాధ మీకెందుకు? మా చర్చిలకు భద్రత ఇవ్వండి. మత నిషేధ చట్టం 12 రాష్ట్రాల్లో వచ్చింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మత నిషేధ చట్టం తీసుకొస్తానంటున్నాడు. పర్మిషన్ లేని చర్చిలు కూల్చేస్తానంటున్నాడు. పర్మిషన్ లేని చర్చిలే కాదు, పర్మిషన్ లేని గుళ్ళు కూడా కూలుతాన్నాడుగా. కొన్ని గుళ్ళు కూడా కూల్చారు కదా. నీతి న్యాయం లేదా మీకు? నువ్వు ఆరాధించుకుంటాకి నీకు చర్చి కావాలా? దేవుడు ఏం చెబుతున్నాడు? నువ్వేం చేస్తున్నావు? పాదిరి క్రైస్తుడా ఏం చేస్తున్నావు? నువ్వు పరలోకం పోదావనా, నరకానికి పోదావనా? నీ హృదయమే నా ఆలయం అంటున్నాడు, నీ శరీరమే నా ఆలయం అంటున్నారు. నాకు ఆలయాలు ఎందుకురా? మీరు ఇళ్లలో ప్రార్థన చేసుకుంటారా అని అన్నాడు దేవుడు. ప్రారంభంలో ఇళ్లలోనే ప్రార్థన చేసుకున్నారుగా. ఇంటింటా ప్రార్థన చేయటందు, అపోస్తల బోధ యందు, అపోస్తల సహవాసం అందు, ఇంటింటా ప్రార్థన చేయటందు, రొట్టె విరిచేటందు ఎడతెగకున్నారు అని చెప్పి బైబిల్లో ఉంది. నువ్వు అది ఎందుకు చెప్పవు పాదిరి? ఏంటిది దౌర్భాగ్యం నీకు? ఆ పూజారికి నీకేంటి? అసలు ఏమన్నా తేడా ఉందా మీ ఇద్దరికి? ఆ మతోన్మాదికి నీకేమన్నా తేడా ఉందా? అసలు తారతమ్యం ఉందా? అసలు ఇద్దరు ఒకటే కదా మీరు. మీకోసం యథార్థంగా నీతిగా దేవుని వెతికే హైందువులు, యథార్థంగా దేవుని వెతికే ముస్లింలు, యథార్థంగా దేవుని వెతికే క్రైస్తవులు అమాయకులు బలైపోతున్నారు మీ వల్ల. యథార్థవంతులకి ఆలయాలు అవసరంలా. మీరు మా చర్చికి భద్రత ఇవ్వండి, మాకు భద్రత ఏంటి? అలిచ్చేది భద్రత మోడీ ఇవ్వాలా? చంద్రబాబు ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలా నీకు భద్రత? దేవుడు భద్రత అవసరం లేదు నీకు పాస్టల్ గౌరవేతనం కావాలా? నీ క్రిస్మస్ వస్తే ఒక ప్యాకేజీ కావాలా? కందిపప్పు, మంచి నూనె కావాలా నీకు? నువ్వెవరిని అడుగుతున్నా? బొచ్చి పట్టుకుని ఎవరిని అడుగుతున్నావు? దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి, దేవుడిని అడగాలి, దేవుడు ఎత్తాడు. నువ్వు బొచ్చి పట్టుకుని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తావు. ప్రధానమంత్రిని ఎందుకు పిలిచావురా పాదిరి? నువ్వు చర్చిలకు ఎందుకు పిలిచావు? ఆయన నేనే దేవుడు అంటే ఎందుకు పిలిచావు పాదిరి? నువ్వు ప్రధానమంత్రిని పిలుస్తున్నావు, ఈ జగన్మోహన్ రెడ్డిని పిలుస్తావు, పవన్ కళ్యాణ్ పిలుస్తావు, చంద్రబాబు నాయుడు పిలుస్తావు. సిగ్గు శరం లేదా నీకు? దేవుడు భయం లేదా? వాక్యాన్ని అనుసరించవా? ఈ విధంగా హైందువులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, జైన్లైనా, అంబేద్కరిస్టులైనా, బుద్ధిస్టులైనా, నాస్తికులైనా, ఎవరైనా మనుషులే. ఎవడు ఇష్టం వచ్చినట్టు పరలోకం పోయాడు, పరలోకం పోతాడు, నరకానికి పోయాడు, నరకం పోతాడు. నువ్వు మాట్లాడతాకి తీడి అనుకొని యేసు ప్రభుని ఇష్టం వచ్చేట్టు తిడుతున్నారు. తిట్టుకొని నువ్వెవడో మాట్లాడతాకి. యేసు ప్రభుని రాళ్లతో కొడతాను చూశారు, ఆయనే తప్పించుకుపోయాడు. ఏ నేరం లేకుండానే సిలువేశారు. ఆయన చనిపోటానికి వచ్చాడు. ఆ విషయం నీకు తెలుసు. నీ క్రీస్తు నిమిత్తం నువ్వు ఎందుకు సావు? 12 మంది శిష్యులు చచ్చిపోలేదా? పగడాల ప్రవీణ్ చచ్చిపోతు నువ్వు ఎందుకు అడుగుతున్నా? ఎందుకు శిక్షించమని అడుగుతున్నా? 12 మంది శిష్యులు కోర్టును ఆశ్రయించారా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, హైందువులకు సనాతన బోర్డు ఏర్పాటు చేయండి, మీరు అడగండి న్యాయం. ఇప్పుడు మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మహానుభావులు వీళ్ళ పుణ్యం అంట దేశం నాశనం అయిపోవాలి, వీళ్ళు బాగుండాలి. మీకు బాధ్యత లేదా? ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మీకు బాధ్యత లేదా? ఆ బంగ్లాదేశ్లో ఉన్నట్టు హైందవ సోదరు గురించి మీరు మాట్లాడరా? వీళ్ళు కొట్టు చేస్తుంటే మీరు చూస్తారా? రోమపట్నం తగలబడిపోతుంటే నీరు మేడ మీదకి వెళ్ళి పిడియలు వాయించుకున్నట్టు మీరు పిడియలు వాయించుకుంటా తింటా తాగుతా విడిగా దేశాన్ని నాశనం చేస్తారా మీరు? మీకు బాధ్యత లేదా? మిత్రులారా, హైందవ సోదరులారా, క్రైస్తవ సోదరులారా, ఇప్పుడు చాలామంది ఉద్యమకారులు, సంఘ సంస్కర్తలు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజలు అందరూ కూడా మాకు భారత రాజ్యాంగం కావాలి,
మాకు బైబిల్ వాక్య ప్రకారం మేము మాకు చర్చిలు మాకు హక్కులు కల్పించాలి అని వీళ్ళు హైందువులు చూస్తే హైందువులు వాళ్ళు ముస్లిం చూస్తాం ఎవడు బాధలు ఆడుకోండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే క్రైస్తవులారా పాస్టర్లారా మీరందరూ కూడా మోకరించి ప్రార్థన చేయండి, బైబిల్ వాక్య ప్రకారంగా జీవించండి. మీరు ప్రభుత్వాల మీద ఆధారపడొద్దు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళొద్దు, కోర్టులకు వెళ్ళొద్దు. మీకు వేద్యాలు ఉంటే విశ్వాసులందరూ కూడా పాస్టర్ల దగ్గరికి వెళ్ళి మీ వేద్యాలు తీర్చుకోండి, న్యాయం చేయమని అడగండి. ఆది అపోస్తలుల కాలంలో వాళ్ళే న్యాయం చేశారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లకు రాలా, కోర్టులకు రాలా, ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి రాలా, రాజ్యసభ సభ్యుల దగ్గర రాలా. అంతా కూడా చర్చిలోనే పార్లమెంటు, చర్చిలోనే అసెంబ్లీ, చర్చిలోనే కోర్టు, మొత్తం చర్చిలోనే. ఆది అపోస్తలుల కాలంలో వాళ్ళకున్న శరాస్తులన్నీ అమ్మి అపోస్తలుల పాదాల వద్దకు పెట్టగా వాళ్ళు సంఘాన్ని ఒక తండ్రి బిడ్డలు పోషించినట్లు పోషించారు. ఈరోజు మీరు ఎందుకు బోధించరు? ఎందుకు ఆ రకంగా పోషించరు? సంస్కరణ దిద్దుబాటు జరగాల్సింది క్రైస్తవ సార్వత్రిక సంఘంలో. 150 కోట్ల మంది జనాల్లో 40% అంటున్నారు కానీ 60% ఉన్నారు. 60% ఉన్నటువంటి మీరు క్రైస్తవులు పాస్టర్లు, మీరు మీ కమ్యూనిటీ, మీ యొక్క సమాజంలో మీరు అనేక మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు, హైందువులకి, సిక్కులకి, నాస్తులకి ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు, మిమ్మల్ని చూసి వాళ్ళు సన్మార్గంలో, ఇరుకు మార్గంలో, జీవ మార్గం నడచవలసిన వాళ్ళు మిమ్మల్ని చూసి అభ్యంతర పడిపోతున్నారు. మీరు బైబిల్ని, యేసు ప్రభుని వ్యాపారంగా వాడుకుంటలేదా? దొంగలారా, సిగ్గుసారం లేదా మీకు? మీకు తెలీదా? మీ మనసాక్షులు పనిచేయట్లేదా? యెరూషలేము దేవాలయంలో రోకలు మార్చేవాడు, వడ్డీ వ్యాపారం చేసేవాడు, గుడ్లు అమ్మేవాడు, గేదెలు అమ్మేవాడు, పావురాలు అమ్మేవాడిని పట్టుకుని యేసుప్రభు కొరడా పట్టుకు కొట్టేవతల పడేలా మీరు చేసేది ఏంట్రా? అప్పుడు ఏంట్రా బాబు, ఏం చేస్తున్నారు మీరు? ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్, ఆ కౌన్సిల్, ఈ కౌన్సిల్, ఇంతమంది ఉన్నారు. ఒక్కడైనా రాష్ట్రంలో ఒక్క జిల్లాకు ఒక కమిటీ ఉందా మీకు? పట్టుమని 10 మంది ఉంటే నీ సంఘం అంతా పెట్టేసుకొని, నీ సంఘంలో అక్కడక్కడక్కడ అన్ని పెట్టేసుకొని ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ అంటావు. ఈరోజు క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి దాడుల గురించి నువ్వేమి మోడీ దగ్గరికి వెళ్ళాల్సిన పల్లా, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పల్లా. నువ్వు పార్లమెంట్కి వెళ్ళు, అసెంబ్లీకి వెళ్ళు, అక్కడికి సాగకుండా వీళ్ళ పాదాల దగ్గర పడి సస్తారు ఎందుకు? మీరు సిగ్గుసారం లేదా? ఓఫీర్ గారి దగ్గరికి వెళ్ళరు, పాల్ గారి దగ్గరికి వెళ్ళరు, మళ్ళీ మమ్మల్ని చంపండి. మోడీ గారు మళ్ళీ రండి, బంధువుల దొడ్లో గేదెలను పెట్టేసినట్టు మమ్మల్ని అందరూ దొడ్లో పెట్టేసేయండి, డిక్టేటర్ కేంద్రాలు పెట్టేసేయండి. అంటే సెకండ్ స్టేజ్ అని చెప్పి దేశద్రోహులు, చొరబాటుదారులన్నీ దేశద్రోహులు అని చెప్పి మొత్తం చంపేయండి. హిట్లర్ చంపాడు కదా యూదుల్ని, అట్ట మమ్మల్ని చంపేయండి అని చెప్పి మీరు ఈ క్రైస్తవ సమాజాన్ని అంతా కూడా చంపేటకి అప్పచెప్తున్నారు. మీరు వీసాలు, పాస్పోర్ట్లు తీసుకుని విదేశాలు వెళ్ళిపోరా? మీరు కార్పొరేట్ పాస్టర్లారు, మీకు మనసాక్షి లేదా? హైందవ సోదరులారా, మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సోదరులారా, మాకు నమ్మకం లేదు, మోడీ మీద నమ్మకం లేదు, రాహుల్ గాంధీ మీద నమ్మకం లేదు, ఈ చంద్రబాబు, జగన్, పవన్ల మీద మాకు నమ్మకం లేదు. వీళ్ళు కుల రాజకీయాలు కుట్ర, వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చిందే దాచుకుంటాకి వచ్చారు. మా హిందువులకి, క్రైస్తవులకి, ముస్లింలు మాకు హక్కులు కల్పించి మమ్మల్ని ప్రశాంతంగా బతకడానికి రాలే వీళ్ళు. కాబట్టి మాకు కోర్టులకి రాము, మా సమస్యలు పార్లమెంట్కి, అసెంబ్లీకి కూడా పంపించాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు అవసరంలా. క్రైస్తవులకి ప్రతినిధిగా, స్వార్థకుడిగా, దేవుని పరిచారకుడిగా, సంఘ సంస్కర్తగా చెబుతున్నా, మాకు దేవుని పాదాల సన్నిధే సుప్రీంకోర్టు, అదే మాకు హైకోర్టు, అదే ఐక్యరాజ్య సమితి, అదే క్రిమినల్ కోర్టు, మొత్తం దేవుని సన్నిధిలో చేరి మేము ప్రార్థన చేసుకుంటారా బాబు? మీకు దండోరా నాయన, ఏం నాయకులు రా బాబు, మీకు సిగ్గు సరలేదు. 29 రాష్ట్రాల్లో 29 ముఖ్యమంత్రులు, 538 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు దేశాన్ని పరిపాలించలేకపోతున్నారు. అసమర్థులారా, సిగ్గు శరం లేకుండా ఏడుపు కొట్టిపోతారు మీరు అందరూ కూడా. 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు,
ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరందరూ కూడా ప్రజలు ఏడుపు కొట్టిపోతారు. మీరు లేచిన కాడి నుంచి డైవర్ట్ చేసేస్తున్నారు ప్రజల్ని. మోడీ గురించి మాట్లాడకూడదు, ఈ జగన్ గురించి, పవన్ గురించి, చంద్రబాబు గురించి మాట్లాడకూడదు. వీళ్ళు బాగుండాలి, వీళ్ళ పేరు మీద కొట్టు సావాలి. దరిద్రులారా, సిగ్గుశరం లేని బతుకులు మీయి. గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయి, దళితుల మీద, హిందువుల మీద, ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి. మీకు బాధ్యత లేదా? హైందవ సోదరులారా, ముస్లిం సోదరులారా, క్రైస్తవ సోదరులారా, మీకు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, ఎంపీ దగ్గరికి వెళ్ళిపోండి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోండి, స్టేషన్కి వెళ్ళబాగండి, కోర్టుకి వెళ్ళబాగండి. దయచేసి చెబుతున్నా, వెళ్ళబాగండి. మీకు మా కారణం ఏంటంటే ఎన్నికల సంత ఎప్పుడు వస్తుందా? ఎన్నికల సంత ఎప్పుడు వస్తుందా? ఓటు అమ్మేసుకుందాం. యథా రాజా తదా ప్రజ అన్నాడు. తదా ప్రజ యథా రాజా. మారే పరిస్థితులు ఏమి లేవులే. కాబట్టి క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కర్తగా, దేవుని పరిచారుడు చెబుతున్నా, క్రైస్తవులారా, మీకు చెప్పే హక్కు నాకు ఉంది, హైందువులకి వాళ్ళకి చెప్పే హక్కు లేదు. మీరు ఎవరు కూడా చర్చిల మీద దాడులు జరుగుతున్నాయా? వచ్చారా? చట్ట ప్రకారంగా నీ చర్చిలో హిందువులు ఉన్నారు, వాళ్ళని పంపించేసేయి. క్రైస్తవుల జోలికి వస్తే కాలు చేతి తిప్పేసేయి. నేను ఎప్పుడో పిలుపునిచ్చా, వాక్యానుసారంగానే, రాజ్యాంగబద్ధంగానే, చట్ట ప్రకారంగానే. నీ చర్చిలో వాళ్ళ హిందువులు ఉన్నారు, వాళ్ళని పంపించేసేరా. వెళ్ళిపోరా అని పంపించు. నీ జోలికి వస్తాడా? అంత దమ్ము ధైర్యం ఉందా? నా జోలికి ఎవడన్నా వస్తాడా? నేను యథార్థంగా రికార్డులో నేను క్రైస్తవుడు, నువ్వేం క్రైస్తవుడురా? నువ్వు చర్చికి వస్తా, నేను క్రైస్తవుడు, నేను యథార్థంగా చెప్పలేను. నువ్వేం క్రైస్తవుడు? నువ్వేం పరలోకం పోతావు? నువ్వు సిగ్గులేనోడా? దేవునా, మనకి ఎంత అవమానం నీ వల్ల. చర్చికి వచ్చావు, నేను క్రైస్తవుని ఎందుకు చెప్పలేకపోతున్నారు? హిందూ ఎందుకు చెబుతారు? నువ్వు గాడిది. అదేమంటే ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఉన్నా. ఇంకా అన్నప్పుడు రాబాకు, నీకు ఉద్యోగం కావాలి, రిజర్వేషన్ కావాలి, పదవులు కావాలి, వెళ్ళు. అక్కడే ఎందుకు? చర్చికి ఎందుకు వస్తున్నావు నువ్వు? పాస్టర్లు మీరు ఎందుకు చేర్చుకున్నారు వీళ్ళని? చర్చికి వచ్చినోడు నేను యథార్థంగా నేను క్రైస్తవుడు అని చెప్పలేనోడు వాడు నీకు ఎందుకు ఇస్తున్నావు? వాడికి నువ్వు సంస్కారార్థన, రొట్టె ద్రాక్షరసం ఎందుకు ఇస్తున్నావు నువ్వు? ఏ చర్చిలో అయితే వచ్చి అడుగు పెడుతున్నాడో వాడు, నేను క్రైస్తవుని గవర్నమెంట్ రికార్డులో రాసుకుంటేనే వాడిని చర్చికి రానివ్వండి. చూస్తూ ఉండండి, అతి త్వరలోనే, ఎక్కువ సమయం లేదుగా. ఎవడైనా సరే బైబిల్ వాక్య ప్రకారం చెబుతున్న, భారత రాజ్యాంగబద్ధం చెబుతున్న ఈరోజు హైందవ సనాతన ధర్మం కోసం, వాటి కోసం మాట్లాడేదంటూ అర్థం ఉంది. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నా హిందూ అనే పేరు ఎందుకురా నీకు? వాళ్ళు అడిగేది అదే. ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? బైబిల్ వాక్యంలో లేని చేస్తున్నావు కదా నువ్వు. సంస్కారం అంటే ఇష్టం లేదా? యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేయండి అన్నాడు. ఇద్దరు చొప్పున సువార్త ప్రకటించడానికి వెళ్ళమన్నాడు. ఏ ఇంట్లో అయితే చేర్చుకున్నారో ఆ ఇంటికి శుభం కలుగును కాక అని చెప్పమన్నాడు. చేర్చుకోకపోతే నీ పాద ధూళి దులిపేసి వచ్చామన్నాడు. సంచి కానీ, కర్ర కానీ, రాగి కానీ, డబ్బు కానీ పట్టుకెళ్ళొద్దు అన్నాడు. నువ్వు సంచి పట్టుకుంటావు, రాగి పట్టుకుంటావు, బంగారం పట్టుకుంటావు, డబ్బులు పట్టుకుంటావు, కారు కావాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి, ఏమి లేవు కదా. యేసుప్రభు ఎట్ట చేశాడు? ఆయన వెళ్తానే బహుజనులు వెంబడించారు. నిన్ను ఎందుకు వెంబడించట్లే పాదిరి? సంస్కరణ, దిద్దుబాటు అంటే ఇష్టం లేని ప్రతి సంఘంలో అపవాది మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాడు. మీరు ఆరాధించేది యేసుక్రీస్తునుకుంటారు కాదు. ఈరోజు నేను మచిలీపట్నంలో పాస్టర్లారా, సక్రైస్తవ సోదరులారా చెబుతున్నా, వినండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సంస్కారం, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాకే నీకు భయం. ఎక్కడ రోగం వచ్చేస్తుందో, ఎక్కడ చచ్చిపోతానని. 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసినా నీకు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాకి భయం. ఒకడైతే తీసుకోడు, సంవత్సరాల తరబడి తీసుకోడు. ఎందుకు వస్తున్నారు నువ్వు? ఈరోజు నేను దేవుని యొక్క మహాకృప బట్టి, ప్రేమగల దేవుడు ఆత్మచేత నడిపింపబడుతున్నాను. జాన్సన్, అని నేను బందరకోట తండ్రి సన్నిధికి వెళ్ళా. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన, నీకు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాకి భయం. ఒకడైతే తీసుకోడు, సంవత్సరాల తరబడి తీసుకోడు. ఎందుకు వస్తున్నారు నువ్వు? ఈరోజు నేను దేవుని యొక్క మహాకృప బట్టి, ప్రేమగల దేవుడు ఆత్మచేత నడిపింపబడుతున్నాను. జాన్సన్, అని నేను
నేను ఆరాధించే నా నిజమైన దేవుడు ప్రభు యేసుక్రీస్తుని మనస్ఫూర్తిగా ఆరాధించా, సంతోషించా, రొట్టె ద్రాక్షారసం తీసుకున్నా, హ్యాపీగా వచ్చా. నీ నీ దేవుడు నువ్వు ఆరాధించుకో, నీ మార్గంలో నువ్వు పో. పరాయి మతాల గురించి, పరాయి దేవుల గురించి నీకెందుకు? యేసుక్రీస్తుని అన్నాడా? అన్నేవయ్యా, నీ ఎవడొద్దన్నాడు? ఏసు అని చెప్పాడా? రే నన్ను తిడుతున్నారా, వెళ్ళండిరా, ఆడి మీద దాడి చేయండి అని ఎక్కడైనా బైబుల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా చెప్పాడా? ఎందుకు వెళ్తున్నాను? ఎందుకు ర్యాలీలు? ఎందుకు కోర్టుకి వెళ్తున్నా? ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళే హక్కు నీకు ఉందంటే నువ్వు యథార్థంగా క్రైస్తవుడని ఒప్పుకునే. నాకు హక్కు ఉంది, ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎవడైనా ప్రశ్నించే హక్కు నాకు ఉంది. నేను క్రిస్టియన్ అని ఒప్పుకున్నాను, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను హిందువుని కాదని ఒప్పుకున్నాను. నువ్వు ఎందుకు ఒప్పుకోవు? నువ్వు నీకు అడిగే అర్హత ఉందా నీకు? కాబట్టి బంగ్లాదేశ్లో హైందవ సోదరుని చాలా కిరాతకంగా చంపారు. హైందవుని చంపినా, ముస్లింని చంపినా, ఎవరిని చంపినా చంపే అధికారం ఎవడిచ్చాడరా మీకు? మీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు మీ అవిధేయత వల్ల ఈ దేశాలు నాశనం అయిపోతుంది. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్. పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ లేరా? ఇదంతా అఖండ భారతదేశం కదా. ఏం కలుపుతాడో మరి మోడీ గారు? బంగ్లాదేశ్, నేను పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం కలిపేస్తాడంట. ఆయన ప్రపంచాన్ని కలిపేసేంత నాలెడ్జ్ ఉంది మోడీ గారికి. అందుకని చర్చి కూడా వచ్చేసాడు. నేనేం మోడీ గారిని ఏమైనా అంటలా. ఏమంటాం? ఉన్నవాళ్ళు మోడీ గారు బెస్ట్. ఒక్క స్టాండ్ మీద ఉన్నాడు. ఒకే దేశం అంటాడు, ఒకే మతం అంటాడు, యూనివర్సల్ సివిల్ కోడ్ అంటాడు, ఒక దేవుడు ఉండాలి, ఇన్ని దేవుళ్ళు ఎందుకురా అన్నాడు. చూస్తూ ఉండండి, చర్చిలు మొత్తం డెమాలిష్ చేస్తాడు, మొత్తం మసీదులు డెమాలిష్ చేస్తాడు. దానికి వీళ్ళు ఒప్పుకుంటారు. రాబోయే రోజుల్లో చూస్తూ ఉండండి, చర్చిలో పాస్టర్లను కూడా ప్రభుత్వం నియమిస్తారు. చూస్తూ ఉండండి. ఇప్పటికీ కొన్ని వేల మంది పాస్టర్లు, ట్రైనింగ్ అయిన పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అరే ట్రైనింగ్ లేని పాస్టర్లు, నువ్వు నిజంగా దేవుని సేవకుడే, నేను కాదంటలా, దేవుని సేవకుడివే. నువ్వు బైబుల్ పట్టుకొని చర్చి ఇదిలిపెట్టి వెళ్ళిపోవాలి. రేపు నీ ప్లేస్లో ఇంకో పాస్టర్ వస్తున్నాడు, రాబోతున్నాడు, చూస్తూ ఉంటారు. అతి త్వరలోనే నీ ప్లేస్లో ఇంకో పాస్టర్ వస్తాడు, ప్రధానమంత్రి నియమిస్తాడు. పాస్టర్ పూజలు నియమించట్లా, వాళ్ళకి రిటైర్మెంట్ పెడతా. అట్టాగే పాదిరి, నీ చర్చి ఖాళీ అవద్దు, నువ్వు మారవు. ముందు ఆ హిందువులు పంపించే చర్చిలోంచి నువ్వు ఎవడైతే నేను హిందువునికి పేర్లు మార్చుకొని ఉన్నాడో అని పంపించేయి. లేదంటే అతి త్వరలోనే నీ పెట్టి విడ పట్టుకుని నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళి నీ చర్చి ఉండదు, ఏం ఉండదు. ఇక నీ ప్లేస్ ఇంకోటి వస్తాడు. చైనా అధ్యక్షుడు జింపింగ్ అక్కడ చైనాలో ఉన్నటువంటి బిషప్పుల్ని నియమించాలంటే పోపు గారు నియమించాలి. నువ్వెవరో నియమించడానికి? ఎవడిచ్చాడు మీకు అధికారం? మేము నియమిస్తామని చెప్పి చైనాలో బిషప్పులు ఆయన నియమించారు. అదే వస్తుంది, రేపు ఇక్కడ కూడా అదే వస్తుంది. ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీకేం తెలుసు? తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది. ప్రపంచ రాజకీయాలు మీకు తెలియదు, తెలుసుకోరు కూడా మీరు. మీకేంటంటే ఆశ. జగన్ వచ్చేస్తే మనకి చర్చిలు పునర్నిర్మాణం చేసుకోవచ్చు, పాస్టర్ల గౌరవేషన్ వచ్చేస్తుంది, పదవులు వచ్చేస్తాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి, రిజర్వేషన్లు వచ్చేస్తాయి, ప్రమోషన్లు వచ్చేస్తాయి. ఈ గోలే తీసుకోండి బాబు. ఎవడొద్దన్నాడు? సంస్కరణ, దిద్దుబాటు అంటే ఇష్టం లేదు. వీళ్ళు చూస్తే వీళ్ళకి అసలు రేత్రి పగలు సోషల్ మీడియా మాధ్యమాల్లో యేసుదేవుడు కాదు గొర్రెబిడ్డలో ఎగతాళి ఫేస్బుక్లో చూడలేకపోతున్నాం. ఇంత ద్వేషం పనికి నువ్వు క్రైస్తవుడు, నీకు అంత పనికిరాదురా. నువ్వెవడురా మాట్లాడతా? ఇది రాముడు దేవుడు కాదంటే నువ్వెవడురా? నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజంగా నువ్వు యేసుక్రీస్తు ప్రేమ నీలో ఉంటే, హైందూ సోదరుల్ని వాళ్ళు ఆరాధించే దేవుడి గురించి నీకెందుకురా? వాళ్ళకి తెలియదు యేసుక్రీస్తు ఎవరో తెలియకే వాళ్ళు యేసు దేవుడు కదా అంటారు. ఏమని అంటారు అనుకొని నువ్వెందుకు కౌంటర్ వీడియోలు చేస్తున్నా? నువ్వు పెద్ద మేధావి అనుకుంటావు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి కౌంటర్ అయిపోతే యేసుప్రభు దేవుడు కాకపోతాడా? ఇవుడ్రా బాబు, మీ ఏం బతుకులరా మీ.
యేసు దేవుడు కాదు 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 అంటాడు. పుట్టలేదు, చచ్చిపోలేదు, లేవలేదు అంటాడు, గొర్రెబిడ్డలు అంటాడు, శవం అంటాడు. నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు వాడు చెబితేనే యేసుప్రభు దేవుడు అవుతాడు. నేను కొత్త టీవీ ముందుకి చాలామంది సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పెడుతున్నారు. ముందు మీరు సంస్కరించుకోండి. మీ చర్చిలో ఉన్నటువంటి హైందువులందరినీ తరివేసేసేయండి. వాళ్ళు వద్దు. ఎన్నో చర్చిల్లోకి వస్తున్నారు. నా హైందవ సోదరులు నువ్వేంట్రా మతం మారుస్తావు అని చెప్పి నీ దగ్గరికి వస్తున్నాడు. ఎక్కడున్నారా? ఎరా గాడిదే, ఎక్కడున్నారా చర్చిలో నీ హైందవ సోదరులు? అది గాడు పలానా ఉన్నాడు, శ్రీకృష్ణ ఉన్నాడు, రామకృష్ణ ఉన్నాడు, ఇక రకరకాల పేర్లు, నాకు పేర్లు పెద్దగా రావు. ఏదో పేర్లు అన్నాడు. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నప్పుడు, నీ పేరు మార్చుకున్నప్పుడు గవర్నమెంట్ గెజిట్ ఎందుకు రాసుకుంటే ఉద్యోగం రాదా? స్కాలర్షిప్ రాదా? రిజర్వేషన్ రావా? నీకు పోసని వీళ్ళ సంగతి తీసే నీకేమైంది? కమ్మ పాస్టరో కమ్మ క్రైస్తుడా నీకేమైంది? నువ్వు నీ పేరు గౌసులో నేను క్రిస్టియన్ రాసుకుంటే నీకు వచ్చే నష్టం ఏంటి? వాళ్ళు అడిగేది అదేగా. ఒక రకం చెప్పాలంటే దేవుడు లేడని మూర్ఖంగా మాట్లాడుతున్న వాళ్ళకంటే మూర్ఖులు మీరు. నిజమైన దేవుడిని నమ్ముకుని కూడా మీరు అంతకంటే మూర్ఖులు ఉన్నారు. మీకంటే వాళ్ళే బెస్ట్గా. వాళ్ళకి తెలియదు, వాళ్ళని దేవుడు క్షమిస్తాడు, మిమ్మల్ని క్షమించడు. నీకు పరలోకం కావాలా? యేసు కావాలంటే నీకు పరలోకం, లేసు వద్దంటే నీకు పరలోకం ఉండదు. కావాలనుకున్నాడు నువ్వు ఇక్కడ ఎందుకని ఒప్పుకోవురా? నువ్వు యేసుని నమ్ముకుంటూ నువ్వు ఎంత పాపాను పరలోకం గ్యారంటీ, యేసు నమ్మకపోతే నరకం గ్యారంటీ. నువ్వు ఇక్కడే యేసుని నువ్వు ఒప్పుకుంటా, నేను క్రిస్టియన్ అని, నువ్వు ఎక్కడ పరలోకం పోతావు నువ్వు? గాడిది. కాబట్టి మచిలీపట్నం పాస్టర్లారా, నా ఫేస్బుక్ లాక్ చేశారు, యూట్యూబ్లో వీడియోలు తీసేశారు, 2 ఫేస్బుక్లు తీశారు. నాయి మీరు ఎనరు. మీకేంటంటే నేనేదో ఒక అనామకుడిని, చేతగానుండి, నేను ఏమీ చేయలేనటువంటి అసమర్థుని. మీకు నేను ఏ పార్టీలోకి రాను, వాగుతాడు. మేము చాలా తెలివిగలవాళ్ళం. మేము తెలుగుదేశంలో ఉన్నాం, టీడీపీ వైసీపీలో ఉన్నాం, సంపాదించుకున్నాం, మాకు చర్చిలు ఉన్నాయి, విశ్వాసులు ఉన్నారు, డబ్బు ఉంది. ఈ దరిద్రుడు ఉంటాకి ఇల్లు లేదు, తింటాకి లేదు, బంధువులు లేరు, ఏమీ లేదు. ఈ దరిద్రుడు లేచిన కాంచి ఈడు బతుకులాగా మా బతుకులు నాశనం చేయాలని చూస్తున్నాడు ఈడని చెప్పి మీరు నా మీద పడి ఎందుకు ఎడుతారా బాబు? ఏం పట్టుకొచ్చి ఏం పట్టుకెళ్తాప్పుడు నాకేమీ లేదు. నేను విడిచిపెట్టి వెళ్తాక నాకేమీ లేదు. నువ్వు విడిచిపెట్టి వెళ్ళవు. నువ్వు చర్చి వదిలిపెట్టలేవు, ఆ విశ్వాసాలు వదిలిపెట్టలేవు, ఆ డబ్బు దశంభాగా వదిలిపెట్టలేవు, ఫారెన్ డబ్బు వదిలిపెట్టలేవు, నువ్వు చిన్న కార్డు వదిలిపెట్టుకోలేవు. ఏమంటారు? నా మాట ఏమంటారు? నేనెంత, నా బతికెంత? నువ్వేమో డిగ్రీ చదివో పెద్ద పలుకుబడి ఉంది, నాకే పలుకుబడి లేదు. యేసుప్రభు చెప్పనే చెబుతున్నా. అంటే దేవుడంటే భయం ఉంటే కదా దేవుని మాటలు మీరు గౌరవించేది. కాబట్టి ఇక మత సామరస్యత ఉండదో, కులం పేరుతో మతం పేరుతో ఎక్కువగా మతోన్మాదం, కులోన్మాదం క్రైస్తవ సంఘాల్లో ఉంది. లేదో చెప్పండి. మీరు సంస్కరించకపోతే దేవుడు దిగుతాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగినట్లు మీ చర్చిలో జరగబోతా ఉంది. నువ్వు సంస్కరించుకోకపోతే నోవాహు దినాలు జరిగినట్లు నీ చర్చిలో జరుగుద్ది. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలులు ప్రతి చర్చిలో ఉన్నారు. అపోస్తలులు పౌలు ఉన్నారు. ఇప్పుడు నా గురించి ఎందుకురా మీకు? నేను క్రైస్తవుని కాదంటారు, నేను రాజకీయ నాయకుడు కాదు, ఏమి కాదు. పోనీ నేనేమి కాదు. నాకు దేవుడు అప్పగించిన పని నేను ఇది చేస్తా. నేను సోషల్ మీడియా మాధ్యమంలో సినిమా పాటలు అవి పెడుతున్నా. సంఘ సంస్కర్తగా ఎలా బతకాలి ఏంటని నేర్పుతో కోసం పెడుతున్నా. దేవుడు నాకు అప్పగించిన పని, నీకు అప్పగించిన పని నువ్వు చెయ్యి. పాలిటిక్స్లో ఇవాంజలికల్ మెరిసి చేస్తాను. దేవుడు నాకు అప్పగించిన పని, నాకు ఇచ్చిన పని అది. నా పని నేను చేస్తా. నా పని నువ్వు చేయబాగు, నువ్వు పనికిరావు. ఆ పని నాకే చెప్పాడు.
నువ్వు ఫోటోలు పెట్టు, రెండో రోజు నీకు పడతాయి, దెబ్బలు పడతాయి. సినిమా ఫోటోలు పెట్టి సినిమా పాటలు పెట్టు, రెండో రోజు నీకు దెబ్బలు పడతాయి, దేవుడు కొడతాడు. నాకు అప్పచెప్పాడారు, నువ్వు చేయరా అన్నా నేను చేస్తానా, నువ్వెవడు ఓకే కాదంటాకి. సినిమా పాటలు పెడుతున్నాడు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు, రౌడీం చేస్తున్నాడు. ఎక్కడ రౌడీం చేశాను చూపించు. నేను పెట్టే నా ఫేస్బుక్ వల్ల ఈ సమాజానికి ఏం నష్టం జరిగింది చెప్పు. నేను పెట్టే ఆ సినిమా పాటల వల్ల ఎవరికి నష్టం జరిగింది చెప్పు. యువత ఎలా బతకాలి, కుటుంబంలో భార్యాభర్తలు ఎలా బతకాలి, ప్రేమ నేర్పుతున్నా, బతకడం నేర్పుతున్నా, శాంతి కోసం పెడుతున్నా. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు మనందరం కలిసి ఉందాం. మనుషులారా ఏకం కండి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం మనందరం ఏకం కలిగి ఉందాం. మనకి క్రైస్తవులకి స్వయం ప్రతిపత్తి ఉంది, ముస్లింలు స్వయం ప్రతిపత్తి ఉంది, హిందువులు కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలని చెప్పి మనందరం కూడా మన హైందవ సోదరుల కోసం, మనందరం హైందువులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మనం, వాళ్ళు కూడా హక్కులు కల్పిద్దాం. వాళ్ళు చెప్పుకుంటారయ్యా, నీకెందుకు, దేవుడు కాదంటే నీకెందుకు, చెప్పుకొని నీ పని నువ్వు చేసుకో. అది కాదన్నంత మాత్రాన్ని కాకుండా పోతావా, పెట్టుకొని నువ్వు కౌంటర్లు పెట్టబాకు, తెలియదు వాళ్ళకే. వాళ్ళు కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలి, హైందువులు కూడా హక్కులు కల్పించాలి. వాళ్ళు యేసుప్రభు దేవుడు కాదంటారు, వాళ్ళకి అదే పని, ఇంకో రెండో పని లేదు. చెప్పుకొని అరిసి 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 కౌంటర్ పెట్టబాకు. నువ్వు నిజమైన దేవుడి దాన్ని నమ్ముకుని నువ్వేం చేస్తున్నా, వాళ్ళు తెలియజేస్తున్నారు. హిందూ మతం, సనాతన ధర్మం కోసం ఏమైనా చేస్తారు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని యథార్థం ఒప్పుకుంటావు, నీ జోలికి ఎవరు రాడు. ఎందుకు వస్తారు వాళ్ళు నీతిమంతులే. వాళ్ళు అడిగే దాంట్లో అర్థం ఉంది. నువ్వు చర్చకు వచ్చినప్పుడు నీ క్రిస్టియన్ నమోదు చేసుకో. రాబోయే రోజుల్లో నేనే చేస్తా, చూస్తానండి. చర్చికి వచ్చి ప్రతివాడు కూడా మీ గవర్నమెంట్ రికార్డులో మీ పేర్లు క్రిస్టియన్గా నమోదు చేసుకోవాల్సిందే. లేదంటే నేనే కాదు, ఇప్పుడు పాల్ గారు అభిప్రాయాలు లేకపోతే ఓఫీర్ గారి అభిప్రాయాలతో నేను మాట్లాడతలా. వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది. నేను పార్టీలోనే వాళ్ళకి సపోర్ట్ చేస్తా, పార్టీ నిర్మాణానికి పని చేస్తా. వాళ్ళు నా గురువులు కాబట్టి వాళ్ళ అడుగుజాలు నడుస్తా. దేవుడు నాకు అప్పగించిన పనిలో నేను ఉంటా, నా పని నాదే. ఇప్పుడు నేను చేసే వీడియోలకి నువ్వు పాల్ గారికి ఏం సంబంధం లేదు, నేను చేసే వీడియోలకి నువ్వు ఓఫీర్ గారికి ఏం సంబంధం లేదు. దేవుడు నాకు అప్పగించిన పని చేస్తాను. రాబోయే రోజుల్లో చూస్తూ ఉంటే చర్చికి వచ్చే ప్రతి ఒక్కడు కూడా నువ్వు ఎవడమని సరే క్రిస్టియన్ అని రాపించుకోవాల్సిందే, లేకపోతే నేనే చేస్తా. చాలామంది ఉన్నారు నా ఆప్తులు, నా అభిమానులు, సత్య సంబంధులు చాలామంది ఉన్నారు. కొన్ని వేల అప్లికేషన్లు వేసేస్తాం, పార్లమెంట్లో బిల్లు పెట్టేస్తాం, అసెంబ్లీలో బిల్లు పెట్టేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే చర్చికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా నేను క్రిస్టియన్ అని ఒప్పుకుని తీరాలి. నువ్వు రాసుకో, లేదా మాని పని వెళ్ళిపోరా అవతలకే. ఎవడొద్దన్నాడు నీకు? ఇక్కడ యేసు ప్రభుని ఇక్కడ ఒప్పుకొనోడు నువ్వు ఎందుకు అక్కడ పర్లం ఎక్కడ చేస్తావు? నువ్వు వేస్తావు అనుకున్నావు, నువ్వు ఏం చేరవు. నువ్వు రాసుకో, క్రిస్టియన్ రాసుకో. నాకు కులం లేదు రాయ్, నీ పేరు పెద్ద కులమేలే, నువ్వు పెద్ద చౌదరివే, నువ్వు నాయుడివే, గౌడువే, రాజువే, ఎవడ కాదంటలే. ఇక్కడికి వచ్చినాక రాజులు, గౌళ్ళు, చౌదరులు ఇక్కడ పనికిరారు. అక్కడ పరలోకం చేరరు. అక్కడ చేయలేవుడు. యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడే ఒక క్రిస్టియన్ ఒక్కడే చేరతాడు. ఇది మిత్రులారా, ఈ శాంతి కోరి, సమాధానం కోరి, సంస్కరణ, దిద్దుబాటు దిశగా ఒక మనిషిగా, ఒక సంస్కర్తగా, యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా మీరు అనవచ్చు, నువ్వెప్పుడు శిష్యుడు అయ్యారని. యేసే చెప్పాడు, అందరు శిష్యులే, మనందరూ శిష్యులే. ఎవడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. తండ్రికి అందరు పిల్లలు సమానమే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి స్వార్థ ప్రకటించి అనేకులు శిష్యులుగా చేయండి అన్నాడు. క్రైస్తవులుగా చేయమల్లా, క్రైస్తవ మతంగా చేయమల్లా. ఇది మతం కాదు, ఇది క్రైస్తవ మతం కాదు, అందరు శిష్యులే, యేసుక్రీస్తు అనుచరులు. నేను యేసుక్రీస్తు అనుచరుని, నీ క్రైస్తవుని కాదు. అది కాబట్టి ఎవడు పరిధిలో అడు ఉండండి. బైబిల్ ప్రకారం నువ్వు బతకాల్సిందే, ఖురాన్ ప్రకారం నువ్వు బతకాల్సిందే, భగవద్గీత ప్రకారం నువ్వు బతకాల్సిందే. ఒకడు మత ఆచారాలు ఒకడు ఆచరించబాండి. ఎవడు పరిధిలో వాడు ఉండండి, ఎవడు విశ్వాసాలను ఫాలో ఉండే. ఇట్లు పెయ్యల జాన్సన్
ఎందుకంటే నా పాత పేర్లు నేను వదిలిపెట్టేసాను. నాకు అవసరం ఆ పేరు అవసరం నాకు దేవుడు పెట్టిన పేరే నా పేరు జాన్సనే. ఇప్పుడు నీ రికార్డులో అంటావా? మరి తప్పదుగా. మరి నీ రికార్డులో పెయ్యలో మధుసూదన్ రావు ఉంది, మధు భీమా అంటారు. అది పబ్లిక్ వాళ్ళ ఇష్టం. నేను నోటెడ్ అయ్యాను కాబట్టి నేను చెప్పుకోవాల్సిన పర్లేదు. నేను ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం యేసుప్రభు నమ్ముకుని నా పేరు జాన్సనే, మధుసూదనే కాదు. రికార్డులోకి వస్తాం మరి తప్పదుగా. గవర్నమెంట్ గజెట్లో రాపించుకుంటే ఇప్పుడు కుదురుద్ది. నాకు భార్య, పిల్లలు, వాళ్ళ ఉద్యోగాలు ఇప్పుడు కుదరదుగా. కాబట్టి నాకు దేవుడు పెట్టిన పేరుని నేను యథార్థంగా చెబుతున్నా. నేను మధుసూదన్ రావు అంటే రికార్డులో సంతకాలు పెడతాకి, లేకపోతే ఏదైనా ప్రభుత్వానికి, మరి నేను అధికారులకి నేను లోబడి, ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి ఈ ప్రభుత్వం దేవుడు నియమించిన ప్రభుత్వం ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందరిని గౌరవిస్తా. ఎంతవరకు అంటే రాజ్యాంగ పరిధులు ఉంటంత వరకే. మీరు రాజ్యాంగేతర శక్తులుగా మారితే ఎవరిని గౌరవించడం. ఎవడైనా సరే భారత రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలించాల్సిందే. ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తే ఎవడు చూస్తే ఊరుకోడు. ప్రజలు కూడా బుద్ధి చెబుతారు మీకు, కొద్ది రోజుల్లో బుద్ధి చెబుతారు మీకు. ఈ ముఖ్యంగా చెప్పి ముగిచేస్తున్నా, మీకు ఏ సమస్య వచ్చినా ముందు ఎమర్జెన్సీగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోండి. ఏ ఫిర్యాదు స్టేషన్కి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళి అడగండి. ముందు చర్చిలో సమస్య వచ్చిందా, మసీదులో సమస్య వచ్చిందా, గుళ్ళో సమస్య వచ్చిందా, ఎవడైనా సరే డైరెక్ట్గా ఎంపీ దగ్గర, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోండి. వద్దు అసలు, అక్కడే తేల్చేసుకోండి. అందరికీ నమస్కారాలు, శుభములు. దేవుని యొక్క ఆశీస్సులు వర్ధిల్లాలి. మనుషుల ఐక్యత. దేవునికి మహిమ.